క్రమంలో విద్యను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆంగ్లం, తెలుగు బొమ్మల నిఘంటువును పంపిణీ చేసింది. ఈ నిఘంటువుల తప్పులు దొర్లాయని వాటిని సరిచేయాల్సిందిగా విశాఖకి చెందిన నిఘంటువు రూపకర్త సనపల జీవన్ కుమార్ ముఖ్యమంత్రికి విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. నిఘంటువులోని తప్పుల వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతారని, ప్రాథమిక స్థాయి నుంచి వారికి మెరుగైన విద్య అందించాలని లెక్సికోగ్రాఫర్ జీవన్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు దీన్ని ఏంటంటే కంపల్సరీగా ఖచ్చితంగా ఐపీతో ఉండాలండి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ ఐపీఏ అంటే చాలా హై అండ్ అది గ్రాడ్యుయేషన్ లెవెల్లో చెప్తారు అనుకుంటున్నారు, కానీ కాదండి. సో ఐపీఏ అనేది చిన్నప్పటి నుంచే చెప్పాలండి. ఐపీఏ లేకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది అసలు వేస్ట్, వృధా అంటది, ఎందుకు పనికిరాదండి అది. ఇక ఈ తెలుగులో ఉన్నవన్నీ మార్చేయాలండి. మార్చేసి వీటికి అమెరికన్ ఐపీఏ ఇవ్వాలండి. ఎందుకు అమెరికన్ ఐపీఏ ఇవ్వాలంటే ఇప్పుడు బ్రిటన్లో ఉన్న వాళ్ళు కూడా అమెరికన్ ఐపీఏ ప్రకారం మాట్లాడుతున్నారు దగ్గరగా. మనం హై ఎండ్లో చూసుకునేసరికి ఐఎల్స్, టోఫెల్ ఉంటాయండి. టోఫెల్ ఎలాగో మనము అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఐఎల్స్లో ఏంటంటే మీరు అమెరికన్ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా మీ బ్యాండ్ స్కోరు ఏం మారదు, తగ్గదు. ఇప్పటి నుంచి అమెరికన్ది నేర్పితే అమెరికన్ ఐపీఏ ప్రకారం పలకడం చిన్నపిల్లలు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకి వచ్చే ఎడిషన్లో ఇప్పుడు నేను ఇచ్చిన లెటర్ ప్రకారం అందులో ఉన్న సలహాల ప్రకారం చేయించి మళ్ళీ ఇస్తే బాగుంటుంది. తెలంగాణ